104 స్క్వేర్ అనేది తీసుకుంటున్నాం. సో 104 స్క్వేర్ని మనం ఎట్లా రాద్దాం అనుకుంటున్నామంటే, ఇప్పుడు 104 స్క్వేర్ ఉంది, మనం దీన్ని ఈజీ ట్రిక్ వేలో ఎట్లా చేయొచ్చు అనేది చూద్దాం. అది క్యాలిక్యులేటర్ ఉంటే మనకి వాల్యూ వచ్చింది అనమాట. ఇన్ కేస్ క్యాలిక్యులేటర్ లేకుండా మనం ఈజీగా ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూడబోతాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న 10 అనేది ఈ 2 డిజిట్స్ ఇక్కడ వేసేసుకోండి. నెక్స్ట్ 4 స్క్వేర్ అని ఉంది. ఫస్ట్ ఆ 4 ఏం చేయాలంటే ఎప్పుడైనా 4 + 4 చేయండి. 4 + 4 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 8 వస్తుంది. దాని తర్వాత 4 స్క్వేర్ ఉంది అన్నమాట. దాన్ని నెక్స్ట్ మనం 4 × 4గా చేయాలన్నమాట. అప్పుడు మనకేమొస్తుంది? 4 4s ఎంత? 16. సో ఇక్కడ 16 వేసేయండి. మనం ఇప్పుడు క్యాలిక్యులేటర్లో కొట్టి చూస్తే మనకి ఇదే వాల్యూ వస్తుంది.